బేడాఘాట్, జబల్పూర్, మధ్యప్రదేశ్. పొద్దున 7 గంటలు. అజయ్ అప్పుడే నిద్ర లేచి పళ్ళు తోముకొని స్నానం చేసి తల్లి పాదాలకు దండం పెట్టి బయలుదేరాడు. అజయ్కి 14 ఏళ్ల వయస్సు. నడుస్తూ నడుస్తూ అజయ్తో పాటు తన మిత్రులు సుమారు 13-14 ఏళ్ళ అబ్బాయిలు అజయ్తో కలుస్తారు. నడుస్తూ నడుస్తూ రోడ్డు మాయమవుతుంది, రాళ్ళు మొదలవుతాయి. సరే అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. దూరం నుంచి మెల్లగా శబ్దం వినిపిస్తుంది. ముందుకెళ్తున్న కొద్దీ శబ్దం పెరుగుతూ ఉంది. ఆ శబ్దం వచ్చేది ధువాధార్ అనే జలపాతం నుంచి వచ్చే శబ్దం. అది అంటే నీళ్లు పైనుంచి అట్లా కింద పడినప్పుడు వస్తుంది కదా శబ్దం, జలపాతాల నుంచి శబ్దాలు వస్తాయి కదా అది. ఈ పిల్లలందరూ ఏం చేస్తారంటే తమ దుస్తులను మార్చుకుంటారు, బట్టలు మార్చుకుంటారు. షర్టు లాగుతో వచ్చారు కదా అక్కడికి, వాటిని తీసేసి లోపల ఒక గోచి కట్టుకొని రెడీగా ఉంటారు. అందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఊహించండి, 2 వైపులా కొండలు ఉన్నాయి, మధ్యలో ఇలా ఒక నది ప్రవహిస్తుంది అన్నమాట. ఆ జలపాతం నుంచి వచ్చే నీరే ఇలా 2 కొండల మధ్య నుంచి ఇలాగా వెళ్తుంటుందన్నమాట. ఆ జలపాతాన్ని చూడడానికి దేశం నుంచి చాలామంది వస్తూ ఉంటారు పర్యాటకులు. జలపాతం చూసి అక్కడ కొంచెం ఫోటోలు తీసుకొని అంత చేసుకొని ఏమవుతుందంటే, కొంచెం కిందికి వస్తే ఏంటంటే మీకు ఈ కొండల మధ్యలోంచి నీళ్లు పోతున్నాయి చూసారా, వాటి మీద పడవలు నడుపుతారనమాట. ఆ పడవల మధ్యలో కూర్చొని పోతుంటే మీకు 2 సైడ్లు కొండలు, మధ్యలోంచి ఇలా నీరు చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. ప్రయాణికులు ఏం చేస్తారంటే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పడవ నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా నవ్విస్తూ ఉంటారనమాట. ఈ ప్రయాణం అంతా వాళ్ళకి సుఖంగా జరగడానికి వాళ్ళు జోకులేస్తూ నవ్విస్తూ ఉంటారు. ఇలా అంతా బాగా జరుగుతుంది. నీళ్ళ మీద పడవ మీద వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎవరిది ఎక్కడి నుంచి వచ్చేది శబ్దం అని పైకి చూస్తే కొండ మీదకి 300 అడుగుల ఎత్తులో నించునున్నారు ఈ పిల్లలు. పడవ నడిపేవాడిని అడిగితే వాడు ఏమంటాడంటే, విన్నారు కదా, మీరు 50 రూపాయలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ ఎత్తు నుంచి ఈ నీళ్ళలోకి వాళ్ళు దుంకుతారు, జంప్ చేస్తారు. వాడు అదే అంటున్నాడు కదా, 50 రూపాయ మే జంప్ అని. అంటే మీరు 50 రూపాయలు ఇస్తే ఈ 300 అడుగుల ఎత్తు నుంచి నేను నీళ్ళలోకి దూకుతాను అని. ఇదేదో బాగుంది, 300 అడుగుల ఎత్తు, చాలా హైట్ కదా. 300 అడుగుల ఎత్తు అంటే సుమారు ఒక 30 అంతస్తుల బిల్డింగ్ అంత హైటు. అజయ్ మిత్రులు కానీ 300 అడుగుల ఎత్తు నుంచి అలా నీళ్ళలోకి దుంకేస్తారు. ఆ పడవ దగ్గరికి ఈత కొడుకుంటూ వెళ్ళి వాళ్ళిచ్చే 50 రూపాయలు తీసుకొని పైకొచ్చి మళ్ళీ వేరే పడవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క అబ్బాయి రోజుకి 5 నుంచి 6 సార్లు ఇలా దూకి ప్రతిసారి దుంకినప్పుడల్లా 50 రూపాయలు సంపాదిస్తారు. ఇది మనకి వినడానికే భయంగా ఉండొచ్చు. 300 అడుగుల ఎత్తు అంటే 10 అంతస్తుల బిల్డింగ్ మేడ మీద నుంచి అలా నీళ్ళలోకి దుంకుతుంటే, సమస్య ఏంటంటే మీరంతా పైనుంచి దుంకినప్పుడు మీ నీళ్ళు లోపల కూడా అంతే చాలా లోతు వరకు వెళ్తారు మీరు. అంటే నీళ్ళలో దూకంగానే నీళ్ళ లోపలికి ఒక 10, 20, 30 అడుగులైనా లోపలికి వెళ్ళిపోతారు. ఇలాగ ఆ ఫోర్స్తో దూకుతారు కదా మీరు. కాబట్టి కింద ఏదైనా కనిపించకుండా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే
వాటికి తగిలితే శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. అయినా కానీ వీళ్ళు ఆ ప్రమాదాన్ని లెక్క చేయకుండా రోజుకి 300 రూపాయలు సంపాదించడానికి చేస్తారు ఇవి. వీళ్ళు డబ్బులు సంపాదించడమే కాదు, ఇలాంటి చోట్ల చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఈ కొండ మీద నుంచి ఇలా వచ్చి అలా దూకేస్తారు. వాళ్ళకేముందండి, దూకేస్తారు. కానీ అజయ్ లాంటి చాలామంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దూకేసి ఆత్మహత్య కోసం ప్రయత్నించిన వాళ్ళని బయటికి తీస్తుంటారు. డబ్బుల కోసం కాదు, వాళ్ళకి ప్రాణం విలువ తెలుసు కాబట్టి చేస్తారు ఈ పని. కొన్నిసార్లు ఏమైందంటే అజయ్ చెప్తాడు, ఇక్కడ ప్రేమించి ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు వస్తారు. ఒకసారి ఏమైందంటే ఇలా ఇంటి నుంచి తరిమేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. సరే ఆత్మహత్య ఒక్కటే గతి అనుకున్నారు. తమ ఫోన్లను పగలగొట్టేసుకొని ముందుకు వచ్చేసరికి మనము ఏదైనా చేసుకొని బతకచ్చు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ ఇంకా సూసైడ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఫోన్లు పగలగొట్టేసుకున్నారు, వాళ్ళ చేతిలో డబ్బులు లేవు, ఏం లేకుండా వచ్చారు కదండి. కాబట్టి వీళ్ళే అజయ్ స్నేహితులు కలిసి 10 రూపాయలు 20 రూపాయలు అంతా జమ చేసి 10 మంది పిల్లలు అట్లా డబ్బులు జమ చేసి వీళ్ళకి తినిపించి వీళ్ళకు బస్ టికెట్ కానీ ఏదైనా కానీ కొని పంపించారు వీళ్ళని. ఇలాంటి పనులు కూడా చేస్తుంటారు ఈ పిల్లలు. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా తల్లిదండ్రులు పడే కష్టం చూడలేక రోజుకి 300 ఇంటికి తీసుకెళ్ళడం కాకుండా ఇలా ఈ ప్రపంచాన్నే లెక్క చేయకుండా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా, వాళ్ళని కూడా కాపాడతారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం నేను తెలుసుకుంది ఈ వారం, మీ ముందు ఉంచాలని నా ప్రయత్నం. బిగ్ అత్త స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు స్పాటిఫై కానీ యాపిల్ మ్యూజిక్ కానీ ఎక్కడన్నా చేసుకోవచ్చు. మాకు ఆర్థికంగా కూడా సహకరించవచ్చు. bigatha.in వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే బై మీ అ కాఫీ అని బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కి మీకు నచ్చినంత సహాయం మాకు చేయొచ్చు. బిగ్ అత్త స్టోరీస్ వింటున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మీ ప్రోత్సాహనకు, మీ ఫీడ్బ్యాక్, మీ సూచనలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే వారం బిగ్ అత్త స్టోరీస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఫణి చిదెళ్ళ.